ఈనాటి వివాహ భోజనాల్లో ప్రమాదకరంగా మారినవి. బఫ్ సిస్టమ్ అని నిలబడి తినడం పిల్లలకు, వృద్ధులను అసౌకర్యాలు కల్పిస్తూ ప్రాణం మీదకు తీసుకొస్తున్నాయి. మంచినీరు దగ్గర లేకపోవటం వల్ల మాంసాహార వంటకాల్లో నోటిలో, గొంతులో ఇరుక్కొని మరణాలు జరిగే సంఘటనలు కూడా చూశాను. ఆధునిక పోకడలతో, ఎక్కువ మసాలాలతో ఆహారాల వల్ల అజీర్తి, కడుపు ఉబ్బరం లాంటి ఎన్నో సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటికి తోడు హోరెత్తించే డీజే మ్యూజిక్ వల్ల అసౌకర్యంగా ఉండి అప్పుడు అందరం చుట్టాలు కలిసినప్పుడు మాట్లాడుకునే వీలు లేకుండా కూడా పోయింది. భక్తి భోజనాలు, సహపంక్తి భోజనాలు ఆ కాలంలో చాలా బాగుండేవి. విస్తారాకులు వేసి ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్క వంటకం వడ్డిస్తుంటే మంచినీరు పెట్టడం, దగ్గరగా ఉండటం వల్ల ఆలోచించి ఎక్కువ ఎక్కువ ఇబ్బందులు లేకుండా తినటం వల్ల, మాట్లాడుకోవటం వల్ల, ప్రశాంతత ఉండటం వల్ల అటువంటి ఆ రోజుల్లో బాగుండేటివి. ఈనాడు ఇవి ప్రమాదకరంగా మారి మీరు కూడా వీలైనప్పుడు మీకు అవకాశం దొరికితే బంతి భోజనాలకు ప్రిఫర్ చేయండి. అటువంటి వంటకాలను ప్రోత్సహించండి. పిల్లలకు, వృద్ధులకు కాకుండా అందరికీ ఇబ్బందికర ఈ పరిస్థితిని మనం మార్చడం వల్ల సమాజంలో పాతదనాన్ని తీసుకొచ్చినట్టు అవుతుంది. పాతదనాన్ని కంటే ముందు ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పిన వాళ్ళం అవుతాము. అందుకొరకు ఈ మార్పుని సమాజంలో రావాలని కోరుకుంటున్నాను. దీనివల్ల ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. ఆనందమే ఉండడం వల్ల ఆయుష్ పెరిగినట్టే లెక్క. ఇటువంటి మంచి విషయాలు సమాజంలో పునరుద్ధరించవలసిందని నేను అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.